సమరసింహారెడ్డి మూవీ కథను మన ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు రాశారు. విజేంద్ర ప్రసాద్ గారు సింధూరు పువ్వు అనే తమిళ సినిమాని బేస్ చేసుకుని సమరసింహారెడ్డి స్టోరీని రెడీ చేశారు అని చెప్పారు. ఈ సినిమాను మొదట బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాద్దామని భావించారు. కానీ అసిస్టెంట్ రైటర్ రత్నం గారు సలహా మేరకు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా స్టోరీని రాశారు. ఈ మూవీలోని రైల్వే స్టేషన్ ఫైట్ సీన్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని రాసిందట. అదే ఓసారి విజయవాడ స్టేషన్ లో దేవినేని వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగారట. దాంతో వారి కోసం వచ్చిన ఇరు వర్గాలు ఎదురుపడి ఘర్షణ చోటు చేసుకుంది. దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం. ఈ సినిమాకి రచనా సహకారం చేసిన ఎం రత్నం గారు నిజ జీవితంలో స్వయంగా చూసి రాసిన సీన్ అట. ప్రాంతీయ భాషా చిత్రంగా 32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుని హమ్ ఆప్కే హై కౌన్ మూవీ పైన ఉన్న ఆల్ ఇండియా రికార్డును బద్దలు కొట్టింది. ఈ మూవీ టోటల్ కలెక్షన్ ప్రస్తుత టికెట్ రేట్లతో పోలిస్తే దాదాపు 350 కోట్లకు పైగానే వస్తుంది. ఈ మూవీ మార్చ్ 2న రీ రిలీజ్ అవబోతుంది.